హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ సూప్‌ని రెస్టారెంట్ స్టైల్‌లో పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. వెల్లుల్లి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆయిల్‌లోకి దిగిన తర్వాత ఇలా చికెన్ పీసెస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. చికెన్ పీసెస్ అనేవి కొంచెం సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మీ ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్‌ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్ ఒకటి వేస్తున్నాను. క్యారెట్‌ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్, చికెన్ 2 కూడా కొంచెం సెమీ సాఫ్ట్‌గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వాటర్‌ని తీసుకుంటున్నాను. మీరు సూప్ అనేది ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి వాటర్‌ని అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. చికెన్, క్యారెట్ 2 కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కార్న్ ఫ్లోర్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీకు ఇంకా చిక్కగా కావాలంటే 1 ½ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసేసుకోండి. కార్న్ ఫ్లోర్ వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత సూప్‌ని బాగా మరగనివ్వాలండి. తర్వాత చికెన్ అనేది బాగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందని అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఎగ్ వైట్‌ని వేసుకుంటున్నాను. ఫుల్ ఎగ్ వేస్తే కనుక నీచు వాసన వస్తుందండి. సో, ఎగ్ వైట్‌ని మాత్రమే వేసుకోండి. ఎగ్ వైట్‌ని వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఎగ్ వైట్ వేసిన తర్వాత 2 మినిట్స్ కుక్ చేసేసుకొని దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.